ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మాతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మహిళా కార్పొరేటర్ పైన దాడి జరిగింది మీ నియోజకవర్గంలో, అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? చాలా దుర్మార్గం అమ్మా ఇది. మేము గత 10 ఏళ్లలో ఎప్పుడు ఇట్లాంటి పనులు చేయలేదు. ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయలేదు. మీరు మహిళలు అనేది చూడకుండా మహిళా దినోత్సవం సందర్భంగా, ఇప్పుడు మహిళా దినోత్సవం నిన్న ఎంతో ఘనంగా జరుపుకున్నారు, మరి రాష్ట్ర ప్రభుత్వం జరుపుకుంది. ఆ మహిళా దినోత్సవం జరుపుకున్న రోజు నాడు ఇట్లాంటి సంఘటన జరుగుతుంది అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే మనం ఇట్లాంటి ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఒక గ్రేటర్ హైదరాబాద్లో ఒక కార్పొరేటర్, ఒక మహిళా కార్పొరేటర్ మీద ఈ విధంగా దౌర్జన్యం అనేది, దీని మీద డెఫినెట్. ఈ గొడవ అనేది ఎక్కడ మొదలైంది సార్? ఈ గొడవ అనేది వీళ్ళకి లోకల్గా ఈ ఫ్లెక్సీల ఇష్యూ. ఫ్లెక్సీల ఇష్యూ ఏంది? నా మీద నేను 10 ఏళ్ళు ఉన్నా, ఎప్పుడు ఇట్లాంటి ప్రెస్సులు పెట్టలేదు, ఎవరిని విమర్శించలేదు. నా మీద నుంచున్న క్యాండిడేట్ ఎవరు? అజరుద్దీన్ నుంచున్నాడు. అజరుద్దీన్ది అక్కడ కట్అవుట్లు ఉండవు, అజరుద్దీన్ ఫోటో కూడా పెట్టరు. ఈ రౌడీలు గుండాలు అందరూ అంటే వాళ్ళ ఫోటోలు వాళ్ళ కట్అవుట్లు పెట్టుకుని చేస్తున్నారు, మేము పట్టించుకోలేదు. దానికి జేదీపీ ఈ కార్పొరేటర్ ఏరియాలో వస్తుందంట, ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ని వాళ్ళు 2 months నుంచి ఏదో పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి రాత్రి ఫోన్ చేసి మీరు రండి అమ్మా ఇక్కడికి, వీళ్ళందరూ ఇన్ఫార్మ్ చేసి వెళ్ళింది. వెళ్ళగానే వాళ్ళతో అంటుందంటే మీకు సంబంధం ఏంది, నేను ఆఫీసర్తో మాట్లాడుకుంటా, మీరు కూడా మాట్లాడుకోండి అంతవరకు అనగా ప్లాన్ చేసుకుని ఈ మీద అటాక్ చేశారు. అంటే ఇదంతా కాంగ్రెస్ నేతల ప్లాన్ అని చెప్పొచ్చా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అసలు కాంగ్రెస్ నేతలు మంచోళ్ళే, అసలు కాంగ్రెస్ నేతలు. వీళ్ళు కాంగ్రెస్ నేతలు కాదు, వీళ్ళు ఈ మధ్యలో పార్టీలో జాయిన్ అయ్యారు. వీళ్ళు ఒక రౌడీలు గుండాలు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన రౌడీ గుండాలు. వీళ్ళు తప్పితే కాంగ్రెస్ నాయకులు ఎవరితో మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు కానీ మేము కానీ ఎలక్షన్ వరకు కొట్లాడతాం, ఎలక్షన్ తర్వాత అందరం కలిసి ఉంటాం, మాకు ఎవరితో ఇబ్బంది లేదు. ఇట్లాంటి రౌడీలు గుండాలని ఎంకరేజ్ చేసి వీళ్ళు ఎప్పుడు కాంగ్రెస్కి ఒకరోజు పని చేయలేదు, కాంగ్రెస్కి ఒకరోజు సేవ చేయకుండా వీళ్ళు దన్మంట జాయిన్ అయిపోయి కాంగ్రెస్ ఏదో 100 ఏళ్ల పార్టీ, మేము ఏదో 10 ఏళ్ళు చేసామని అబద్ధాలు. కాంగ్రెస్ పరువు తీస్తుంది వీళ్ళే. ఇప్పుడు అజరుద్దీన్ గారు ఉన్నారు, మాకు అజరుద్దీన్ గారికి ఎప్పుడు ఏది ఒక మాట కూడా అనుకోలేదు, ఒక ప్రెస్ కూడా పెట్టలేదు. ఎలక్షన్ వరకు ఎలక్షన్ పనులు, సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే అట్లా అంతవరకు, అభివృద్ధి అంటే అభివృద్ధి అంతవరకు చూసుకుంటాం. కానీ ఇట్లాంటి వాళ్ళ వల్ల మొత్తం గ్రేటర్ హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అవుతుంది. ఇట్లాంటి వాళ్ళ వల్ల మరి మహిళలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.